ఊర్లో తాడులాగే కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. ఇందులో ఎవరి ఫ్యామిలీ గెలుస్తారో వాళ్ళే చాలా మంచి బహుమతి గెలుస్తారు అని చెప్పేసి అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారు. ముందుగా ఎవరంటే రామరాజు ఫ్యామిలీ, అలాగే భద్రావతి ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా దొరుకుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అటువైపు రామరాజు ఫ్యామిలీ, ఇటువైపు భద్రావతి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు మేమంటే మేము గెలుస్తామని చెప్పేసి అయితే తాడును చాలా గట్టిగా లాగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు వాళ్ళ పెద్ద కొడుకు మాత్రం, నాన్న మనమే ఎలాగైనా సరే గెలవాలి, వాళ్ళ మీద గట్టిగా లాగు నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే తాడును చాలా గట్టిగా లాగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి, రే విశ్వ మనమే ఎలాగైనా సరే మనమే గెలవాలి, తాడును చాలా గట్టిగా లాగరా అని చెప్పేసి అయితే లాగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి చేయి జారిపోయి పడిపోబోతూ ఉంటుంది. అది చూసిన వేదవతి మాత్రం తనని అక్క అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అది అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా మనమే గెలిచాము అని చెప్పేసి అయితే రామరాజు ఫ్యామిలీ మొత్తం గెంతుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే రామరాజు ఫ్యామిలీ గెలిచింది అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏహే మనమే గెలిచాము అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం వేదవతిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి కూడా అక్క అని చెప్పేసి అయితే చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతికి తను చేసిన మోసం గుర్తు తెచ్చుకొని ఛీ అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అక్క నా మీద ఇంకా కోపం తగ్గించుకోలేదు అని చెప్పేసి అయితే అక్కడ ఏడుస్తూ కూర్చుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.